హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీకి సంబంధించి ప్రక్షాళన మొదలయ్యింది. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు మిగతా రాష్ట్రాలకు కూడా జనసేన పార్టీని విస్తరించేటువంటి ఒక బలమైనటువంటి వ్యూహాలను పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంస్థాగతంగా జనసేన పార్టీ పూర్తి స్థాయి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక కమిటీని అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి ఒకసారి మీకు చూపిస్తాను. జేఎస్పీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ అని ఏర్పాటు చేశారు. 25 పార్లమెంట్కి సంబంధించినటువంటి అబ్జర్వర్స్ లిస్టుని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీంతో పాటు కొంతమంది జన సైనికుల్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఆ ఊర్లకి వెళ్ళి ఆ నియోజకవర్గాలకు వెళ్ళి ఎవరెవరైతే ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు, ఎవరెవరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఏ స్థాయిలో పనిచేశారు, అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా సేకరించి పవన్ కళ్యాణ్ గారికి అల్టిమేట్గా ఇస్తారు. ఇది వీళ్ళ చేసేటువంటి పని. అయితే జనసేన పార్టీకి సంబంధించి నిజంగానే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీల పేరుతో కొంతమంది కొన్ని తప్పుదోవ పడేటువంటి పనులు కూడా చేస్తున్నారు. కొంతమంది పిఓసీలుగా ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ ఎదుగుదల మర్చిపోయి పార్టీని నిర్మాణం చేయటం మర్చిపోయి కేవలం ఆ పిఓసీలోనో లేదంటే ఇన్ఛార్జ్ పదవికి మాత్రమే ఆ పదవిని తీసుకుంటూ అక్కడ ఎమ్మెల్యేలకి డోర్ తీసేటువంటి వ్యక్తులుగా డ్రైవర్లుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడా కూడా జనసేనని సంస్థాగత నిర్మాణానికి చేయనటువంటి వ్యక్తులు నియోజకవర్గాల్లో చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. మనం కూడా నెల్లూరుకి సంబంధించి మాట్లాడుకున్నాం, నెల్లూరుని సస్పెండ్ చేశారు. ఒంగోలు గురించి మాట్లాడుకున్నాం, ఒంగోలుని సస్పెండ్ చేశారు. రైల్వే కోడూరు నుంచి మాట్లాడుకున్నాం, అది కూడా ఈ రోజు రేపు అది కూడా సస్పెండ్ కావచ్చు కూడా. ఇకపోతే ఈ టైంలో వీళ్ళందరూ కూడా నిజమైనటువంటి సమాచారాన్ని పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకువెళతారా, తీసుకువెళ్ళినా కూడా దాంట్లో నిజం ఎంతవరకు ఉంటుంది, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే కేడర్ని అసలు సిసలైనటువంటి జన సైనికుల కష్టాన్ని గుర్తించి అదే రిపోర్ట్ని పై వరకు తీసుకువెళ్తారా, లేదంటే ఈ డోరు తీసేటువంటి వ్యక్తులు కనీసం వాళ్ళ సొంత నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ సొంత మెంబర్షిప్ని కూడా రెన్యువల్ చేసుకోలేనటువంటి వ్యక్తుల్ని ఇంకా అలాగే ఉంచుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా అనేదే చాలామంది ఆలోచన. ఇక్కడ కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడదాం. వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వీళ్ళతో అంత ఈజీగా తిమ్మిని బమ్మిని చేసేటువంటి పరిస్థితి చెయ్యొచ్చా లేదా అనేది. అంటే కొంతమంది ఫలానా వ్యక్తి మనోడే, మనం చెప్తే ఇచ్చేస్తారులే, మనల్ని తీసి పక్కన పెట్టరులే, మనకే మళ్ళీ ఇన్ఛార్జి పదవి వచ్చేస్తుందిలే, మనకే మళ్ళీ పిఓసి పదవి వచ్చేస్తుందిలే, మనకే జిల్లా స్థాయి మండల స్థాయి అధ్యక్షుల పదవులు మనకు వచ్చేస్తాయిలే అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా. అలా ప్రలోభ పెడితే ప్రలోభ పడేటువంటి వ్యక్తులా కాదా అనేది మీకు చెప్తాను. ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి మెంబర్స్ ఉన్నారు. ముఖ్యంగా పెందుర్తికి సంబంధించినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు, ఆయనతో ఇప్పటిది కాదు పవన్ కళ్యాణ్ గారి అనుబంధం. ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా మెగా కుటుంబంతో చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి. ఆ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది, మొహమాటం లేకుండా ఉండేటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఎవరు ఎలాంటి వ్యక్తులు అంటే చాలా క్లియర్గా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరు, పని చేయనటువంటి వ్యక్తులు ఎవరు, ఈయన చాలా క్లియర్గా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అంటే టీడీపీతో కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారి పార్టీతో కావచ్చు, ప్రజారాజ్యంతో కావచ్చు, కొన్ని అంటే రాజకీయంగా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన మనం చూడొచ్చు. ఆయన దగ్గర అంత ఈజీగా మనం మ్యానిపులేట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అంటే ఇండివిజువల్గా కూడా ఆయన కొన్ని అంటే ఎంక్వైరీ చేసుకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఆయన చూడొచ్చు. ఇకపోతే పెండెం దొరబాబు గారు, ఆయన మర్చిపోయాను ఇక్కడ ఆయనకి అమలాపురం ఇచ్చారు. ఎవరికి? పంచకర్ల రమేష్ బాబు గారికి అమలాపురం కాన్స్టిట్యున్సీని ఆయనకి అప్పచెప్పారు. ఆయన ఆ పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన తిరిగి చూసుకుంటారు. ఇకపోతే పెండెం దొరబాబు గారు అనకాపల్లికి సంబంధించి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయన పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీదే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత జనసేన పార్టీలోకి ఆయన వచ్చేయడం కూడా జరిగింది. చెప్పాలంటే ఆయన కూడా మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఎలక్షన్స్ ముందే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలోకి వచ్చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఆయన.
ఆయన పోటీ చేయడం ఎలాగో ఆయనకి సీట్ ఇవ్వలేదు కాబట్టి వంగా గీత గారికి ఇచ్చారు కాబట్టి ఆయన ముందే వచ్చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఎందుకనో పవన్ కళ్యాణ్ గారు ఆపారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా ఒక బలమైనటువంటి లీడర్ పీఠాపురంలో అని కూడా చెప్పొచ్చు. ఆయన ఆ తర్వాత వేములపాటి అజయ్ కుమార్ గారు అనంతపురం జిల్లాని ఇచ్చారు. అనంతపురం అంటే అంత ఈజీ కాదు. అనంతపురంలో ఫ్యాక్షన్ రాజకీయాలతో పాటు గ్రూపు తగాదాలు కూడా చాలా భారీ ఎత్తునే ఉన్నాయి. అనంతపురంలో జనసేన పార్టీ ఏ స్థాయిలో ఉందో పక్కన పెడితే ఎక్కువ గ్రూపు తగాదాలే కనిపిస్తాయి. వీళ్ళందరూ కూడా అసలు ఒక్క నియోజకవర్గం పేరు కూడా టక్కుమని తీసి చెప్పలేం ఇక్కడ జనసేన బాగుంది అనేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉంది. బట్ అలాంటి చోట ఇప్పుడు వేములపాటి అజయ్ గారిని ఎందుకు ఇచ్చారంటే ఆయన నెల్లూరు జిల్లాకి సంబంధించి ఆయన హ్యాండిల్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆయన ఎక్కడా కూడా రాజీ పడినటువంటి వ్యక్తిత్వం కావచ్చు, అలాగే నాగబాబు గారికి మెగా కుటుంబానికి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎలా పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అయ్యారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. గద్దర్ గారి దగ్గర నుంచి కూడా ఆ జర్నీ పవన్ కళ్యాణ్ గారితో కలిపింది. అలాగే నాగబాబు గారితో ఫ్రెండ్షిప్ అంటే ప్రత్యేకించి ఆయన కలిసి చదువుకున్నటువంటి పరిస్థితి నెల్లూరులో. అప్పటి నుంచి ఆయన కుటుంబానికి గద్దర్ గారికి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యం పవన్ కళ్యాణ్ గారి వరకు వచ్చింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఏపీ టిట్కో చైర్మన్గా ఉన్నారు, జనసేన పార్టీకి కాన్ఫ్లిక్ట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి ఇప్పుడు చాలా చెప్పాలంటే హుందాగా వ్యవహరించేటువంటి పరిస్థితి. ఎవరు పనిచేసేవాళ్ళు, ఎవరు చేయని వాళ్ళు, కొత్తగా వీళ్ళ చేయకుండా వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని చేయకుండా ఎవరైతే ఉంచుతున్నారో నెల్లూరు జిల్లాలో ఆయనకంటూ ఒక మంచి అవగాహన ఉంది. ఇప్పుడు చూశారు ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. అయినా కూడా తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మళ్ళీ ఇంత బాధ్యతను అప్పచెప్పారంటే ప్రత్యేకించి మీరు ఆలోచించాల్సిన అవసరం. సో ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇకపోతే కొణిదెల నాగబాబు గారు అరకు నియోజకవర్గం. ఆయనకి నాగబాబు గారికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయనకి వేరే థాట్ అంటూ ఏముండదు. జనసేన నిర్మాణం, పవన్ కళ్యాణ్ గారి అల్టిమేట్ ఆశయాలు జనాల్లోకి వెళ్ళడం కోసం మాత్రమే చూస్తారు. ఇది నావాడా, తనవాడా, లేదా ఇంకొకట, కులం, మతం, ప్రాంతం ఎక్కడా కూడా పనిచేయవు. నాగబాబు గారి దగ్గర పని చేస్తాడా, చేయడా, ఇతను కలుపుకుని వెళ్ళేటువంటి మనస్తత్వం ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు. నిర్మోహమాటంగా అతను ఎవరైనా సరే ఎమ్మెల్యే స్థాయి వ్యక్త, గతంలో ఎమ్మెల్యేనా, లేదంటే వేరే పార్టీ నుంచి వచ్చి చాలా పలుకుబడి, చాలా హంగు ఆర్భాటాలు ఉన్నాయి, ఇవేమీ చూడరు. ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాల్లో నిలబడి పార్టీ నిర్మాణానికి పని చేస్తారా లేదా అనేది మాత్రమే చూస్తారు. ఇక చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరి గురించి దేవర ప్రసాద్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జనవాణి అనేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా అని చెప్పుకోవచ్చు. ఆయనకు కూడా బాపట్లు ఇచ్చారు. పచ్చమట్ల ధర్మరాజు గారు ఆ ఉంగుటూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా ఇచ్చారు. బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయనకి గుంటూరు జిల్లా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా తెలుసు మీకు ప్రత్యేకించి. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీగా అయినా నేను ఉండిపోతాను తప్ప జనసేన పార్టీని వదిలే ప్రసక్తే లేదు అంటారు. నాకు ఎమ్మెల్యేగా అవటం కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారే నాకు ముఖ్యం అనేటువంటి ఒక బలమైనటువంటి హార్డ్ కోర్ జనసేన బాహుబలి అని పవన్ కళ్యాణ్ గారే ఇచ్చినటువంటి వ్యక్తి. నిర్మోహమాటంగా జనసేన ఎదుగుదలకి ఎవరు పనిచేస్తారో వాళ్ళని మాత్రం ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఆ రిపోర్ట్ మాత్రం ఆయన తీసుకెళ్తారు తప్ప ఇంకొకటి ఎటువంటి సందేహం లేదు. ఆయన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం. చిల్లపల్లి శ్రీనివాస్ గారు, ఆయన కూడా చాలా హానెస్ట్ జనసేన హార్డ్ కోర్ లీడర్ అని చెప్పాలి. మధుసూదన్ రెడ్డి గారు కడప, అలాగే సామినేని ఉదయభాను గారు కాకినాడ, ఆయన కూడా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆయన కూడా రాజకీయంగా చాలా బలమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారు కర్నూలు, హరిప్రసాద్ గారు మచిలీపట్నం. హరిప్రసాద్ గారి గురించి ప్రత్యేకించి ఏం చెప్తాం, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ సలహాదారుగా ఉన్నారు. ఎప్పటి నుంచో అటు ప్రజారాజ్యం నుంచి ఇప్పటి వరకు ఒక పత్రికా విభాగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఎంత నమ్ముతారనేది మనం కొలమానం వేసి చెప్పాల్సినంత పని అయితే లేదు. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో నమ్ముతారంటే పార్టీని తీసుకెళ్లి ఆయన చేతిలో పెడితే డెఫినెట్గా ఆయన నిలబెడతారు అనేటువంటి నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఇచ్చారు కాబట్టి సో దాన్ని ఆయన హ్యాండిల్ చేసేటువంటి విధానం ప్రత్యేకించి మనం చూడాల్సిన అవసరం లేదు. ఇకపోతే బాలశౌరి గారు, ఆయన గురించి కూడా తెలుసు. జన సైనికులకి కష్టం ఏదైనా వస్తే ఏ రకంగా నిలబడతారో మచిలీపట్నంలో చూపించారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయనకి నరసరావుపేట ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ
బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇంకొక థాట్ లేదు. ఆయనకి అల్టిమేట్‌గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆయన ఎంత బలంగా ఆయన నిరూపించుకోవాలి అనేది ఇప్పుడు నరసరావుపేటకి సంబంధించి కనిపిస్తుంది. రాజకీయ అనుభవం ఆయనకి దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మంచిని మంచి అని చెప్తారు, చెడుని చెడు అనే చెప్తారు. ఆయన నియోజకవర్గంలో ఆయన మీద అనేక రకాలైనటువంటి కుట్రలు కూటమిలో ఉండేటువంటి పార్టీల నుంచి, జనసేన పార్టీ నుంచి కూడా ఎదురైనా కూడా చాలా నిక్కాసుగా నిలబడి పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఆయన ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నిలబడినటువంటి వ్యక్తి. సో డెఫినెట్‌గా ఆ అనుభవాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి అవతల వ్యక్తుల్ని ఈజీగా ఆయన ట్యాకిల్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇకపోతే పంతం నానాజీ గారికి సంబంధించి నరసాపురం ఇచ్చారు. నారాయణ నాయకర్ గారికి నెల్లూరు ఇచ్చారు. కిలారు వెంకటరాసయ్య గారికి ఒంగోలు, కేకే గారికి రాజంపేట ఇచ్చారు. కొటికలపూడి గోవిందరావు గారికి రాజమండ్రి, వంశీకృష్ణ యాదవ్ గారికి శ్రీకాకుళం, అలాగే కొరకాన రవికుమార్ గారికి ఆయన చాలా తక్కువ టైంలోనే ఆయన ఇప్పుడు ఇంత టాప్ లిస్ట్లో ఆయన కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. విజయనగరంకి సంబంధించి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నారు ఆయన. అంత తక్కువ టైంలో పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అవడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన హానెస్టీ చూశారు కాబట్టే ఇప్పుడు ఆయనకి ఈ జాబితాలో చాలా మంది నాయకులు ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆయనకి కూడా అవకాశం ఇచ్చారు అంటే ఆయన నిజాయితీని ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు గుర్తించారో, ప్రత్యేకించి ఆయన మీద ఎవరైనా ఉంటే ఇంకొంచెం ఈ పాటికైనా అర్థం చేసుకోవాలి. ఇకపోతే కొనతల రామకృష్ణ గారు, ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. ఆయన గురించి మనకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కందులు దుర్గేష్ గారు వెరీ హానెస్ట్ అండ్ హంబుల్, అంటే ఒక పద్ధతిగా నడుచుకునేటువంటి ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రత్యేకించి మన కందులు దుర్గేష్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం. ఇక లోకం నాగమాధవ్ గారికి తిరుపతి ఇచ్చారు. తిరుపతిలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆమె కూడా ఎలా ట్యాకిల్ చేస్తారనేది ప్రత్యేకించి చూడాలి. ఎందుకంటే ఆమె నియోజకవర్గంలో కూడా కొన్ని ఇబ్బందులు